బాగున్నాను. యాక్చువల్‌గా మీరు చేసిన సీరీస్‌లు గానీ, లేదంటే ఇవన్నీ గూడా చాలా చాలా వైరల్ అయితా ఉంటాయి. అవును. మీరు యూట్యూబ్‌లో చేస్తున్న సీరీస్‌లు. షార్ట్ వీడియోస్ గానీ, ఇవన్నీ గూడా. చాలామంది ఎలా అంటే షార్ట్ వీడియో చూసారంటే ఖచ్చితంగా ఫుల్ వీడియోకెళ్ళి ఖచ్చితంగా ఆ సీరీస్, ఆ ఎపిసోడ్ చూడడానికి ట్రై యాక్చువల్‌గా చేస్తారు. ఆ క్రెడిట్ మొత్తం నాది కాదండి. మా డైరెక్టర్‌ది, మా తమాడా మీడియా వాళ్ళది. అంటే హ్మ్. మా తమాడా మీడియా వాళ్ళు చెప్పిన కంటెంట్‌నే మా డైరెక్టర్ రాసి నాతో చేపిస్తాడు. హ్మ్. నేను జస్ట్ అంత యాక్టింగ్ మాత్రమే చేస్తాను. హ్మ్. వాళ్ళ సపోర్ట్ వల్లే బంచిక్ బంటి అంత హిట్ అయిందనమాట. నేను జనాల్లోకి వెళ్ళగలిగాను. రైట్. ఎవరికైనా సరే ఒక సపోర్ట్ అనేది కావాలి. నాకు అలాంటి సపోర్టు తమాడా మీడియా చాలా గట్టిగా ఇచ్చారు. అందుకని ఈరోజు నేను మీ రోజు ఇంటర్వ్యూకి వచ్చినాను. డెఫినెట్‌గా అండి. యాక్చువల్‌గా 'షైనింగ్ ఫనీ' అవును. అసలు అవును. ఒరిజినల్ నేమ్ మీది. మీకు బంచిక్ బంటి అని చెప్పని మీకు ఆ స్క్రీన్ నేమ్ వచ్చేసింది. స్క్రీన్ నేమ్ అంటే ఇప్పుడు జనాలందరూ నన్ను బంచిక్ బంటి ఛానల్లో చూసి గుర్తుపడుతున్నారు కాబట్టి వాళ్ళు పిలవటే బంటి 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 అని పిలుస్తున్నారు. వాళ్ళు ప్రేమగా ఏ పిలుపుతో పిలిచినా నేను పలుకుతా. ఓకే. కానీ అంటే మీరు అన్నది రైటే సార్. ఎందుకనంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ డిజైన్ చేశారని చెప్పి అన్నారు. మీకు ప్రొడక్షన్ చేస్తున్న తమ్ముడా వీడియో అని చెప్పని అన్నారు. మీకు ఒక అవకాశం ఇచ్చారు. కట్ చేస్తే ఏ కామెంట్లో చూసినా కానీ మీ ప్రస్తావన కనిపిస్తుంది మరి. అవును. ప్రస్తావన కనపడుతుందంటే వాళ్ళు బ్యాక్ స్క్రీన్ కదా. అవును. ఆన్ స్క్రీన్ కనపడేది నేనే కాబట్టి నా గురించి మాట్లాడతారు. బట్ నేనంత బాగా చేయడానికి కానీ, నేను ఎలాంటి చేస్తే కనెక్ట్ అవుతాను అలాంటి చెప్పడం కానీ, అది ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్, డైరెక్టర్ సపోర్ట్ లేకపోతే కనుక ఈ రోజు నా సిరీస్ అంత హిట్ అవ్వవు కదా. అవును. మీతో పాటు యాక్ట్ చేసిన కో యాక్టర్స్ కూడా చాలా సూపర్ గా యాక్ట్ చేశారు మీతో పాటు. అంటే అది మా టీం వర్క్ అని చెప్పాలంటే, నేను బంచిక్ బంటి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఆ టీం ట్రావెల్ అవుతూనే ఉన్నారు. ఈ బంచిక్ బంటి షూట్ అనేది నేను ఏ రోజు పెట్టినా సరే వాళ్ళు నాకు ఎప్పుడు నేను లేనన్నా ఖాళీ అని నాకు ఎవరు చెప్పలేదు. వాళ్ళు నాకు అలా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు బంచిక్ బంటి అలా సక్సెస్ అయింది. అవును, డెఫినెట్ గా. అండ్ దెన్ మా తమాడా వాళ్ళు కూడా నువ్వు ఆర్టిస్టులను మార్చు అలాంటి ఏం చెప్పకుండా నీకు టీం ఉంది పని నువ్వు కంటిన్యూ అవ్వు. అంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, మనం పేర్లు చెప్పడం అనవసరం, కానీ నువ్వు ఎందుకు ఒకరినే పెట్టుకుంటున్నావు, మార్చు అనేది. కానీ నాకు మా ఛానల్ నుంచి వచ్చిన సపోర్ట్ ఏంటంటే, నువ్వు ఎలా చేసుకుంటావు నీ ఇష్టం, నీ కంఫర్ట్ జోన్ నువ్వు చూసుకో, మేము చెప్పిన కంటెంట్ని ఎలా ఎలివేట్ అవ్వాలి నువ్వు డైరెక్టర్తో కూర్చొని రాపించుకున్నారు. నాకు అలా సపోర్ట్ ఇచ్చి ఎవరు క్యారెక్టర్లో బాగుంటారు వాళ్ళనే పెట్టుకో, బడ్జెట్ ఇష్యూ లేకుండా నాకు అలాంటి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఈ రోజున బంచిక్ బంటి అంత హిట్ అయింది, నేను జనాల్లో కలగలిగాను. డెఫినెట్ గా. దాంతోపాటు ఆటో రాజా అస్సలు నిజంగా చెప్తున్నానన్నా, ఏమన్నా కామెడీ అసలు అంటే చాలా ఎలా అనుకుంటారంటే, ఒక సిరీస్ చేస్తున్నా కానీ లేకపోతే ఒక స్కిట్ ఏదైనా చేస్తున్నారంటే దాని వెనకాల ప్రిపరేషన్ అనేది చాలా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ చేసుకుంటారు, ప్రిపేర్ అవుతారు, ఇవన్నీ చెప్తా ఉంటారు. రీసెంట్గా నేను మీ రాజుబాబు అయితే ఇంటర్వ్యూ చేసాం, విఎస్ రాజుబాబు. ఒకటే మాట అన్నాడు, లేదు నాన్న చాలా అంటే చాలా ప్రతి ఒక్కరు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, ఇంకా మన బంటి అయితే మాత్రం స్క్రిప్ట్ చూసి అంటే ఒకసారి చూసుకుంటాం అంతే, ఫ్లోలో వెళ్ళిపోతాం. మమ్మల్ని ట్రైన్ చేసిన డైరెక్టర్స్ ఎలా అలవాటు చేశారంటే, మాకు స్క్రిప్ట్ చూసి బట్టి పట్టకూడదు అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. స్క్రిప్ట్ చూసినా ఆ డైలాగ్ ఉన్నట్టు బట్టి పడితే మనకి ఆ ఫీల్ రాదు, ఆ ఎక్స్ప్రెషన్ రాదు. నేను ఆ క్యారెక్టర్లోకి వెళ్ళగలిగితే కదా నాకు డైలాగ్ అటు ఇటైనా ఫ్లో మిస్ అవ్వకూడదని వాళ్ళు చెప్తారు. నాకు అలా అలవాటు చేశారు కాబట్టి నాకు స్క్రిప్ట్ అలా ఈజీ యాక్సెస్ అయింది అనమాట. అది ఫుల్ లెంత్ కామెడీ కదా, అది ఫుల్ లెంత్ కామెడీ అంటే అది ఒక రామ్ కామ్ అని అనుకోవాలి. ఆటో రాజా అనేది ఒక ఆటోలో చిల్లరగా తిరిగే గాయ, ఒక అందమైన మీకు లిటరల్లీ చెప్పాలంటే ఇంకా నిబ్బి స్టోరీ అనుకోవాలి అది. అది హిట్ అయిద్దో హిట్ అవుదో అన్న డౌట్ తోనే చేసాం. తమాడా మీడియా వాళ్ళు మాకు అప్పుడు ఏమన్నారు అని అంటే, నీ ఇష్టం పని, హిట్ అయితే వ్యూస్ వస్తాయి, హిట్ రాకపోతే వ్యూస్ రావు, నెక్స్ట్ కంటెంట్ మార్చుకో. ఆ రోజు నాకు అలా సపోర్ట్ ఇచ్చి వాళ్ళు చేయమన్నారు కాబట్టి ఆటో రాజా అనే షార్ట్ సిరీస్ వచ్చింది. సూపర్, అది సూపర్. రైట్, మీ సిరీస్ల గురించి మాట్లాడుకుంటే కనుక చాలా మా ఇంట్లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అదేవిధంగా చాలా మంది చూస్తున్నారు. కానీ మీరు సినిమాల్లో కూడా చాలా వరకు కూడా చాలా సినిమాలు కూడా చేశారు. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా వస్తున్న సినిమాలు కూడా, రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా ఒకటి కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమాలో మీరు చేయడం జరిగింది. అదేవిధంగా బకాసుర రెస్టారెంట్లో కూడా చాలా బాగా కనిపిస్తున్నారు. బకాసుర రెస్టారెంట్లో లిటరల్లీ చెప్పాలంటే
ప్రతి పోస్టర్లో మీరు ఉన్నారు. ఆ, అది క్రెడిట్ నాది కాదండి, వాస్తవానికి డైరెక్టర్ది. ఎందుకనంటే ఒక కొత్త అతను, అంటే కొత్త అతను ఇన్ ద సెన్స్ సినిమా నుంచి జనానికి తెలియని వ్యక్తిని పెట్టుకొని చెయ్యాలి అనేది ఆ డైరెక్టర్ ఆర్డర్ తీసుకొని కాషన్ తీసుకొని నన్ను పెట్టుకున్నాడు. కాబట్టి బకాసు రాశారంటే నేను మిమ్మల్ని అంత బాగా కనపడగలిగాను. అవునంటారా? ఆ సినిమా చూస్తే కూడా మీరు అందరూ 2.5 hours మూవీ ఉంటే 2.5 గంటలు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మా నేను టికెట్ డబ్బులు వేస్ట్ కాలేదురా అన్న పాయింట్ ఫీల్ వస్తుంది. ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ అనమాట అది. ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ అది. నేను లిటరల్లీ చెప్తున్నా కదా, బిర్యానీ తిన్నోడికి బిర్యానీ తిన్న టేస్ట్ ఉంటుంది, అది వెజ్ భోజనం తిన్నోడికి వెజ్ భోజనం తిన్న టేస్ట్ ఉంటుంది. జనరల్ గా ఎంత మనం పెళ్లి భోజనంకి వెళ్తే ఎలా ఉంటది, అన్ని పప్పు ఉంటది, సాంబార్ ఉంటది, పచ్చడి ఉంటది, ఫ్రై ఉంటది, స్వీట్ ఉంటది, అన్ని ఉంటాయి. అవన్నీ తిన్న తర్వాత మీ ఫీల్ ఎలా ఉంటది, హాయిగా ఉంటుంది. బకాసు రెస్టారెంట్ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత సేమ్ ఫీల్ మీకు ఉంటుంది. ఓ సూపర్. ఎందుకంటే మేము మన ట్రైలర్స్ లో కానీ, లేదంటే గ్లిమ్స్ లో కానీ, లేకపోతే రిలీజ్ అయిన సాంగ్స్ లో కానీ చాలా అంటే చాలా అసలు బాగున్నాయి. ఇంకోటి మీతో పాటు యాక్ట్ చేసిన కో యాక్టర్స్ కూడా వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కాదు, కానీ మీరు అన్నట్టుగానే సినిమాకి ఒక మంచి ఆర్టిస్ట్ ని పరిచయం చేయాలి. బయట డైరెక్టర్ గారు ఎలా సెలెక్ట్ చేస్తున్నారంటే మమ్మల్ని అందరినీ కూడా, మాకెంత ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళు వెళ్ళి సినిమాలు చేశారు, వీళ్ళు ప్యాడింగ్ గా కాదా అలాంటి చూడాలి. ఆయన నా క్యారెక్టర్ కి వీడు సరిపోతాడా, న్యాయం చేయగలడా చేయలేడా. అలానే ఆ డైరెక్టర్ గారు శివ గారని డైరెక్టర్, ఆయన పొరపాటున నేను కొంచెం ఎక్కువ చేస్తున్నా, అంత కాదు బ్రో, తగ్గిండి అని అందరితో అలా సినిమాకి ఎంతవరకు కావాలో అలా చేయించుకున్నారు. ఇంకోటి బకాసు రెస్టారెంట్ సెట్కి వెళ్తే నేను లిటరల్లీ నేనేదో షూటింగ్కి వచ్చాను, అబ్బా పొద్దున్నే లెగవాలి, ఇబ్బంది పడాలి అలాంటి ఫీలే లేదు. బకాసు రెస్టారెంట్ షూటింగ్ లో చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది అక్కడ. అదేదో మనం సరదాగా పిక్నిక్ వెళ్ళాం. డిఓపి బాల సరస్వతి గారు నాకు బాగా తెలుసు, శివాబ్రో అంతే ఫ్రెండ్లీగా ఉంటాడు. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే శివాబ్రో వాళ్ళ నాన్నగారు సెట్ లో ఉంటారు అనమాట ప్రతిరోజు. అంటే ఆయన డ్రీమ్, అది ఆయన డ్రీమ్ అయినా సరే. అవును. ఒకనొక టైం వచ్చేసరికి మేము నైట్ షూట్స్ కూడా చేసాం, నైట్ ఫ్రమ్ 6 to morning 6 కూడా చేసాం, అలాంటివి కూడా చేసాం. అలాంటి సందర్భాల్లో కొంచెం వయసు పెద్ద ఉన్నోళ్ళు ఎందుకు పంపించేస్తూ ఉంటారు, రెస్ట్ ఇద్దాం ఆలోచనలు ఉంటారు. మేమైనా సరే రిలాక్స్ అవ్వడానికి క్యారవాన్కో లేకపోతే పక్కన కూర్చోడానికి వెళ్తాం. వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అన్నగారు కానీ, జెన్నీ అన్న ప్రొడ్యూసర్ జెన్నీ అన్న, మానిటర్ ముందు షూటింగ్ స్టార్ట్ అయిన కూర్చున్న దగ్గర నుంచి అయిపోయినందరూ ప్యాకప్ అన్నందరూ అక్కడే కూర్చుంటారు. నేను చాలాసార్లు అడిగా కూడా, అంకుల్ వెళ్ళి అంటే సార్ అనే అంత వాళ్ళు అనలేదు, మేము మీ దూరం లేదు, మేము మీ తండ్రులు లాంటి వాళ్ళమే, మేము మీ నాన్నలు లాంటి వాళ్ళమే, అంకుల్ అని పిలవండి లేదా బాబాయ్ అని పిలవండి, సార్ అని మమ్మల్ని. అంటే వాళ్ళ మెంటాలిటీ అలాంటిది, ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అని కాదు, వాళ్ళందరిని ఎలా చూస్తారు, ఒక మనిషిలా చూస్తారు. నాకు వాళ్ళ నాన్నగారిలో కానీ వాళ్ళ అన్నగారిలో కానీ మా డైరెక్టర్లో కానీ అది బాగా నచ్చింది. నేనేదో నా దగ్గర నేనే ప్రొడ్యూసరు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.